హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. సండే స్పెషల్ అనమాట. సూపర్ టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను ఫ్రై కోసం చందవా చేపలు తీసుకున్నానండి. మీరు ఏ చేపలైనా తీసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క చందవాని 3 ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఎప్పుడైనా చేపల ఫ్రైకి కానీ పులుసుకి కానీ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం, ఉప్పు, నేను ఎప్పుడు చెప్పే పసుపు, సాంబార్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకోవటం వల్ల ఉప్పు కారము చేపలకు పట్టి పులుసు కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది. కొంచెం నూనె వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను మాత్రం వేయట్లేదండి. 1 గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత ఒక్కొక్క చేప ముక్క వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు చేప ఒకవైపు వేగిందండి, ఒకవైపు తిప్పుకుంటున్నాను. మంట తగ్గించుకొని మనము ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ సండే రోజు మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే అంటారు సూపర్ టేస్టీగా ఉంటుందని. చందవాళ్ళు ఊరికినే ఫ్రై అయిపోతాయండి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను కరివేపాకుతో గార్నిష్ చేస్తున్నాను. ఈ సండే రోజు స్పెషల్ అన్నమాట. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా మనము తినటమే ఆలస్యం అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, లవ్ యూ ఆల్.